అమ్మ మీ చెవుల కమ్మలు తీసి ఈ చెంబులు వేయండి, డబల్ చేసి చూపిస్తా. అక్క మీ ముక్కు పుల్ల ఇండ్ల మూట కట్టండి, రెట్టింపు అయ్యేటట్లు మంత్రం వేస్తా అని ఊర్లో పొంటి తిరుక్కుంటే జనాలను మోసం చేసిన దొంగ బాబాలను మస్తు మందినే చూసినాం. అగో అట్లనే ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ పనిగల బాబా పైసలు నువ్వు డబల్ చేస్తా అని ఓ రైతును మత్పరిచ్చిండట. అటెంక ఏమైంది ఏం కథ తెలవాలంటే ఈ ముచ్చట చూడాలి. వారే వా, ఏం బాబా ఉన్నవరా నీ నోట్లే చక్కరవయ్యా. అసలు ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహా జిల్లాలో ఓ ఇచ్చంతరమైన మోసం అయింది. జానీ ఆలం అనే బాబాకు ఆకాష్ చౌదరి అనే రైతుకు నడుమ దోస్తా నడవబట్టి 2 ఏళ్ల పొద్దాట. అయితే ఓం భీం బుస్ అని రైతుకు బగ్గ నమ్మకం కలిగించినగా దొంగ బాబా మొదట్లో పైసలు డబల్ చేస్తా అని చెప్పి 10,000, 20,000, 50,000 లక్ష చేసి చూపించినట. ఇక చూసి వాహ్, దునియా మీద నిన్ను మించిన బాబా లేడని చెప్పి గుడ్డిగా నమ్మినడగా రైతు. 10,000, 20,000 చేసిండు, 50,000 లక్ష చేసిండు. ఆయనత ₹1 కోటి ఇస్తే ఇంకెన్ని కోట్లు చేస్తుడో అని చెప్పి ఆయనకున్న 7-8 ఎకరాల భూమి అమ్మి మరి ₹1,80,00,000 బాబా చేతిలో పెట్టినాట. అదిగిన ₹35 లక్షల ఆన్లైన్ లో ₹1,45 లక్షల నగదు. ఇక అప్పటికే రైతును నిండా ముంచాలని పకడ్బందీ ప్లాన్ తో ఉన్న సదరు బాబా నోట్ల కట్టల ముంగడ దీపాలు జోరుగా ముట్టించి మంత్రాలు చదువుకుంటా రైతుకు మంచిగా నమ్మకం కలిగించిండు. అటెనక రేపో మాపో కోటీశ్వరుని కాబోతున్నావు, కాకపోతే ఇన్ని పైసలు డబల్ కావాలంటే జరంత టైం పడుతుంది, నువ్వు ఇక తడిబట్టేసుకొని పండుకో అని చెప్పి ఆ పైసలు మూట కట్టుకుని ఆంచెలు పూసుకో అన్నాడు. సీన్ కార్డ్ చేస్తే డబల్ చేస్తాంటివి, నా పైసలే ఇవ్వయా అని అడిగితే పైసలు ఎక్కడిరా బాయ్ చల్ హట్ అని చెప్పి ఫ్లైట్ ఫిరాయించినాడ బాబా. గట్టిగా అడిగితే కథం చేస్తానని ధమ్కి ఇచ్చిండని ఉరికిపోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు కట్టిన పోలీసులు బాబా కోసం ఎంకులాడుతుర్రు. చూడు రే ఎట్లుందో ముచ్చట, పైసలు ఏమన్నా బతుకుతాయా డబల్ గానికి? ఏంది ఈ గుడ్డి నమ్మకం, ఈ పిచ్చి నమ్మకాలను ఇంకెట్లా నమ్ముతుర్రు అని నోరెల్లా పెడుతుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.